యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏ విధమైన అసౌకర్యం కలిగిస్తుంది అన్నట్టయితే మాటలో కఠినత్వం ఉంటుంది, ధనానికి లోటు, రావాల్సిన డబ్బులు అందవు, డబ్బులకు కొంచెం చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే కుటుంబంలో కూడా ఏ మాత్రమో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి కొంచెం ప్రకోపిస్తాయి. ఎక్కువ బాధ పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ రెండో స్థానంలో కేతుగ్రహం ఉండటం వలన. ఇకపోతే ఎనిమిదో స్థానం వరకు మధ్యలో మనకి రెండో స్థానం వదిలితే 8వ స్థానం వరకు మధ్యలో ఏ గ్రహాలు లేవు. కాబట్టి ఇక్కడ 8వ స్థానం దగ్గరికి వస్తే అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నాయి. రాహు మొట్టమొదటిది. 8వ స్థానం అనేది ఆయుస్థానం. ఈ ఆయుస్థానంలో రాహు ఉండటం మంచిది కాదు. అలాగే బుధుడు 8వ స్థానంలో 9వ తారీఖు వరకు ఉంటాడు, ఆయన పర్వాలేదు. కుజుడు 2 రోజులు ఉంటాడు, ఈయన కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు. ఇక్కడ 8వ స్థానంలో ఉండటం వల్ల ఏ విధమైన వ్యతిరేక ఫలితాలు వస్తాయన్నట్టయితే ఇక్కడ మనం తీసుకోవాలంటే కొంతమందికి రాజదండన అంటే సస్పెండ్ అవ్వటం కావచ్చు, జైల్లో పెట్టడం కావచ్చు, ఉద్యోగంలో డిమోట్ చేయడం కావచ్చు, ప్రమోట్ చేసే బదులు వాళ్ళని ఇంటికి సస్పెండ్ చేసేయటమో లేకపోతే మొత్తం ఉద్యోగం తీసేయటమో, ప్రైవేట్ అవ్వచ్చు గవర్నమెంట్ కావచ్చు, అలాగే ఉండొచ్చు. అలాగే పెద్ద దుఃఖం వచ్చేటటువంటి అవకాశం, కష్టం వచ్చేటటువంటిది, ధన నష్టం, అలాగే మన బంధువులో ఎవరో లేకపోతే ఫ్రెండ్సో ఆత్మీయులో ఎవరో కొంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అనేటువంటి చెడు వార్తలు వినడం కానీ లేకపోతే చనిపోయారు అనేటటువంటి చెడు వార్తలు వినడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అదే ఫలితాన్ని 9వ తారీఖు వరకు బుధుడు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అదే ఫలితాలు కుజుడు కూడా 2వ స్థానంలో ఉన్నప్పుడు 2 రోజులు మాత్రం 8వ స్థానంలో ఉన్నప్పుడు అవే ఫలితాలు 8వ స్థానానికి ఇక్కడ ముఖ్యము. అయితే అది ఎంత అనేటటువంటి మూర్తిమంతం ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇక అక్కడ నుంచి 9వ స్థానం దగ్గరికి వెళ్తే ఇక్కడ 9వ తారీఖు వరకు ఉన్నటువంటి బుధుడు 9వ స్థానంలో 8వ స్థానంలో ఉన్నాడు కదండి, అక్కడ నుంచి 9వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు బుధుడు. ఆ 9వ స్థానంలో ఆయన శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలరండి. ఇకపోతే కుజుడు 2 రోజులు మనకి ఇక్కడ 8వ స్థానంలో ఉన్నాడు, 9వ స్థానంలోకి వచ్చి నెలంతా ఉంటారు. 9వ స్థానం భాగ్యస్థానంలోకి వచ్చి ఆయన ఏది మనం దేవుణ్ణి ప్రార్థించుకోలేము, తండ్రి గారి యొక్క ఆశీస్సులు మనకు లభించడం కష్టంగా ఉంటుంది, లేదా వారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే మన మొర దేవుడికి విన్నవించుకోలేని పరిస్థితి అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ విధంగా ఉంటుంది. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే ఈయన ఇక్కడ 9వ స్థానంలో, అది కూడా ఆయన కూడా తండ్రి గారి విషయంలో కొంచెం ఇబ్బందులు పెట్టడం, ఆరోగ్య విషయంలో, ఇవన్నీ 9వ స్థానంలో ఉన్నటువంటివన్నీ అవే పరిస్థితిలో ఉంటాయి. శని భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు, ఆయన నెల అంతా అక్కడే ఉంటారు, ఆయన కూడా అదే ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. అక్కడి నుంచి ఈ రవి మనకి 9వ స్థానంలో 14వ తారీఖు వరకు ఉన్నారు కదా, అక్కడ నుంచి ఆయన ఏం చేస్తారంటే 10వ స్థానంలోకి వచ్చి మిగతా అదంతా అంటే 14 రోజులు పోతే ఇక 16 రోజులు, జాన్యువరి కదా 31 రోజులు అంటే 17 రోజులు అనుకోండి. ఈ 17 రోజులు మీకు ఆయన అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అంటే మీకేమవుతుంది, ఇక్కడ 10వ స్థానం అవుతోంది. ఈ 10వ స్థానంలో రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగరీత్యా పైకి లేపుతాడు, వృత్తిరీత్యా పైకి లేపుతారు, ఆదాయ రీత్యా పెరుగుతుంది. ఆ విధంగా మీకు ఒక ప్రమోషన్ రావటం కానీ లేదా ట్రాన్స్ఫర్ కూడా మీరు అనుకున్న ప్రదేశాలకు అవ్వటం కానీ ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం రవి 10వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతాయి. అలాగే శుక్రుడు ఒక 19వ తారీఖు వరకు 10వ స్థానంలో, తదుపరి ఏకాదశ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈయన 2 స్థానాలలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందుచేత మీకు శుక్రుడు పూర్తి అనుకూలురు ఏమండి. అలాగే మీకు ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే
దశమ స్థానంలో రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. శుక్రుడు పూర్తి అనుకూలుడు. బుధుడు మాత్రం మీకు చెప్పాలి అన్నట్టయితే 8వ స్థానంలో ఒక 9 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది. కాబట్టి ఇక మిథున రాశి వరకు గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, ధన నష్టం జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆయన వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మీరు ఒక ఇల్లు కొనడానికో, స్థలం కొనడానికో, లేకపోతే కారు కొనడానికో, లేకపోతే పిల్లవాడి చదువు గురించో దేనికో అది ఒక మంచి పని కోసం వినియోగించబడుతుంది ఆ వ్యయం. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఇస్తున్నాడు. కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి, చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటం. మనము ఉగాది ఫలితాల్లో మనం ఆదాయ వ్యయాల గురించి చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి ఎక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం అసలు ఎప్పుడైనా సరే లెక్క ఉండాలండి మనిషికి. ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఇబ్బందులు పాలు అవక తప్పదు. కాబట్టి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ధనాన్ని కూడా చూసి ఖర్చు పెట్టండి. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి తగు జాగ్రత్త తీసుకుంటూ మీ ప్రయత్నంలో లోపం లేకుండా మీరు ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. తప్పనిసరిగా మీకు కొంత ఉపశాంతి లభించడం జరుగుతుంది. శుభం భూయాత్.